ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న రెండో మ్యాచ్లోనూ అదిరే ఆరంభాన్ని అందించాడు. అయితే సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో అవుటై నిరాశపరిచాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో సెంచరీని మిస్ చేసుకోవడమే కాకుండా మరో అరుదైన రికార్డును కూడా కోల్పోయాడు. తాజా ఇన్నింగ్స్లో జైస్వాల్ మరో 10 పరుగులు చేసి ఉంటే తక్కువ ఇన్నింగ్స్లోనే 2000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్గా నిలిచేవాడు. ఆ రికార్డుకు మరో 10 పరుగుల దూరంలో ఉండగా అవుటయ్యాడు. ఇంతకుముందు ద్రావిడ్, సెహ్వాగ్ 40 ఇన్నింగ్స్లలో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతానికి జైస్వాల్ 39 ఇన్నింగ్స్లలో 1990 పరుగులు చేశాడు. మరో 10 పరుగులు చేసి ఉంటే 39 ఇన్నింగ్స్లలోనే 2000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా నిలిచేవాడు. తాజా మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ 10 పరుగులు చేసి ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డును సమం చేస్తాడు.